46 సైజ్ బోట్ నెక్ విత్ 3 పీస్ బ్లౌజ్ కటింగ్ అండి. దీన్ని సెమీ ప్రిన్సెస్ కట్ అనుకున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15.5 ఇంచీలు, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 46 ఇంచీలు, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 48 ఇంచీలు, వేస్ట్ వచ్చేసి 42 ఇంచీలు. ఫస్ట్ ఇట్లాగా ఒక వైట్ షీట్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేస్తామండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 15.5 ఇంచీలు. సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 16.5 ఇంచుల దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మార్క్ చేస్తాము. 46 నుంచి 50 సైజ్ వరకు షోల్డర్ అనేది 7.5 ఇంచెస్ తీసుకుంటామండి. బోట్ నెక్ కాబట్టి 1.5 ఇంచ్ యాడ్ చేస్తాము. ఇది టోటల్గా మనకి 8.30 ఇంచులు వస్తుంది. ఇక్కడ 8.30 ఇంచులు షోల్డర్ దగ్గర మార్క్ చేసుకుంటాము. అండ్ 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్ తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ డౌన్ 8.5 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తామండి. మనకి 46 నుంచి 50 సైజ్ వరకు కూడా ఆర్మ్ హోల్ డౌన్ అనేది 8.5 ఇంచీలు తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ మనం 8.30 ఇంచులు తీసుకున్నాం కదా, సో ఇక్కడ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 9.30 ఇంచుల దగ్గర మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము అండ్ మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి 8.5 ఇంచీలు. అండ్ బ్యాక్ నెక్ మార్క్ చేస్తాము. బ్యాక్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్ వరకు తీసుకుంటాము. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసి ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి బోట్ నెక్ మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 4 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రెస్ట్ మార్క్ చేస్తామండి. అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 46 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసాం అనుకోండి మనకి 11.5 ఇంచెస్ వస్తుంది. దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తాము, సో 12 ఇంచ్ వస్తుంది. ఇక్కడ 12 ఇంచ్ మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచ్ ఖర్చు మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి ఆర్మ్ హోల్ రౌండ్. ఇది మనకి ఎంత ఉండాలంటే అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 46 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి మనకి 11.5 ఇంచీలు వస్తుంది. దానికి హాఫ్ ఇంచ్ తీసేస్తే 11 ఇంచెస్. సో ఇది 11 ఇంచెస్ ఉందా లేదా చెక్ చేస్తాము. 11 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తాము. వేస్ట్ వచ్చేసి 42 ఇంచెస్. సో డివైడెడ్ బై 4 చేసాం అనుకోండి 10.5 ఇంచెస్. ఇక్కడ 10.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాను. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది వచ్చేసి 11.5 ఇంచీలు వచ్చింది. దానికి మిడ్ పాయింట్కి అంటే 1.25 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తాము. సో అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తామండి. మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి 5.5 ఇంచెస్. ఇది వచ్చేసి టక్స్ పట్టాక మనకి 10.5 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర స్లాంట్ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి. ఇది కట్ చేస్తాము. నేను ఇక్కడ బ్యాక్ నెక్ అనేది జస్ట్ మార్క్ చేసి వదిలేసానండి, కట్ చేయట్లేదు. బ్యాక్ నెక్ ఏమైనా డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని జస్ట్ ఇట్లా మార్క్ చేసి ఉంచేసాను. సో మనకి బ్యాక్ పార్ట్ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తామండి. ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసి ఇట్లా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఇట్లాగా ట్రేస్ చేస్తామండి. ఫస్ట్ మనం ఒక హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2.5 ఇంచులు ఖర్చు మార్క్ చేస్తున్నాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసి ఒక లైన్ డ్రా చేస్తాం. ఇది వచ్చేసి 2.5 ఇంచెస్.
నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ కన్నా ఫ్రంట్ అనేది ఆర్మ్ హోల్ రౌండ్ 1/2 ఇంచ్ లోపలికి ఉండాలి. సో ఇట్లా ఇక్కడ 2 లైన్స్ డ్రా చేసుకొని ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇక్కడ జస్ట్ ఇట్లాగా కర్వ్ షేప్ ఇస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం 4.5 ఇంచుల దగ్గర మార్క్ చేస్తాము. 2 పాయింట్స్ జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాం. అట్లాగే 2 పాయింట్స్ జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి 4.5 ఇంచెస్ అండ్ ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి బోట్ నెక్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా షోల్డర్ దగ్గర స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. అది డాట్ పాయింట్ అని అనుకుంటే అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 46 ఇంచెస్. సో డివైడెడ్ బై 4 చేసి అనుకోండి 11.5 ఇంచెస్. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 13 ఇంచీలు. సో ఇక్కడ 13 ఇంచుల దగ్గర మార్క్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి డాట్ అనేది ఫుల్ బ్రెస్ట్ అనమాట. మనకి 13 ఇంచులకి 3 ఇంచులు యాడ్ చేస్తాము. సో 16 ఇంచీలు వస్తుంది. ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఫుల్ బ్రెస్ట్ వచ్చేసి 16 ఇంచీలు. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 46 ఇంచెస్ కదా, అందులోని 10వ తీసుకుంటే 4.6 ఇంచెస్. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 5.1 ఇంచ్. ఫస్ట్ 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి 5.1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటాము. అట్లాగే ఇక్కడ కూడా 5.1 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటామండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి 5.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇట్లా కర్వ్ స్కేల్ యూజ్ చేసి జాయిన్ చేస్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇటు 1/4 ఇంచ్ అటు 1/4 ఇంచ్ ఇట్లాగా కలుపుతాము ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి 1/4 ఇంచ్ తీసుకుంటాము. 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. ఇక్కడ కూడా 2.5 ఇంచులు తీసుకుంటామండి. ఇక్కడ 1/4 ఇంచ్ తీసుకుంటాము. ఇక్కడ కట్ చేసేటప్పుడు కటింగ్లో పోతుందండి, అందుకని ఇక్కడ 1/4 ఇంచ్ తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కాబట్టి అక్కడ 2.5 ఇంచులు తీసుకుంటామండి. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 3/4 ఇంచ్ మార్క్ చేస్తామండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ లైన్ డ్రా చేస్తాను. ఇది కట్ చేసేస్తాను. ఇక్కడ షోల్డర్ అనేది నేను జస్ట్ డ్రా చేసి వదిలేసానండి. మనకి వన్స్ ఫ్రంట్ బ్యాక్ నెక్స్ట్ ప్రిపేర్ అయ్యాక షోల్డర్స్ అనేవి స్లాంట్గా కలుపుకుంటాము. అండ్ ఇది కూడా కట్ చేసేస్తానండి. ఇక్కడ కర్వ్ షేప్ ఇవ్వాలండి ఇట్లాగా, మర్చిపోయాను. సో ఇది కట్ చేస్తాను ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్. దీనికి ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమీ ఉండవు, జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ ఇస్తామండి. ఫైనల్గా ఫ్రంట్ పార్ట్ అనేది ఎట్లా వచ్చింది, టోటల్ బ్లౌజ్ వచ్చేసి ఎట్లా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇది స్ట్రైట్ పీస్ తీసుకుంటాము, క్రాస్ పీస్ తీసుకుంటాము, షేప్ బెల్ట్ కాస్త ఎక్కువగా తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి నెక్ అనేది జస్ట్ డ్రా చేసి వదిలేసామండి, ఏమైనా నెక్ డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ట్ ప్రిపేర్ అయ్యాక షోల్డర్స్ అనేవి ఇట్లా స్లాంట్గా కలుపుకుంటాము. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి బ్లౌజ్కి 11 ఇంచెస్ వచ్చింది. సో మనకి హ్యాండ్ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ కూడా 11 ఇంచెస్ రావాలి. ఇది 6 ఇంచెస్ హ్యాండ్ కటింగ్ 46 సైజ్ బ్లౌజ్ది. సో దీని ఆర్మ్ హోల్ రౌండ్ ఒకసారి చెక్ చేస్తాము. ఇది కూడా 11 ఇంచెస్ వచ్చింది.
ఇట్లా ఉంటే మనకి బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇవి వచ్చేసి 46 సైజ్ ఒక హ్యాండ్ కటింగ్స్. వీటి లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.